శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఉద్యోగం లేక, ఉద్యోగం రాక, అర్హత తగిన ఉద్యోగం పొందలేక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. వాస్తవంగా అది ప్రధాన సమస్య. చదువుకున్నటువంటి పిల్లలకి ఎన్నో ఆశలతో చదువుకుంటారు, మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పి. కొంతమంది కాలేజీలో క్యాంపస్ సెలెక్ట్ అవుతారు, క్యాంపస్ సెలెక్షన్ వస్తుంది, కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి రాదు. 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, సంవత్సరము ఇంకా రాదు. వాళ్ళు పడే ఆవేదన, వాళ్ళ బాధ వడనాతీతం. ఇంకో జాబ్కి వెళ్ళలేరు, ఈలోపుగా సీనియారిటీ పోతుంది, మళ్ళీ కొత్త బ్యాచ్ వాళ్ళు రిలీజ్ అవుతుంటారు, వీళ్ళకి ఇంకా రాదు, ముందుకెళ్ళలేరు, ఆగలేరు. అలా కూడా సమస్యలతో బాధపడుతుంటారు. అదే చాలామంది వచ్చారు అలా కూడా. సరే, వాళ్ళందరికీ కూడా చిన్నది నాన్న తెలియచేస్తాను, మీరు ఆచరించండి. మంచి ఉద్యోగం పొందాలంటే, అర్హత తగిన ఉద్యోగం పొందాలంటే, గౌరవప్రదమైన ఉద్యోగం పొందాలంటే మీరు చేయాల్సింది 41 రోజుల పాటు 41 డేస్ రెగ్యులర్గా చేయండి. వాస్తవంగా మంచి ఉద్యోగం పొందటం కోసం. సరే, ఎప్పుడైనా సరే కుదరలేదమ్మా, ఇబ్బందులు వచ్చినాయంటే అది వేరు, అప్పుడు వదిలేసేయండి, నోట్ చేసుకోండి 41 డేస్ మాత్రం. అలా మీరు చేయాల్సింది, కొంచెం ఆవాలు తీసుకోండి. ప్రతిరోజు కూడా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్నానం చేయండి. సన్ రైజెస్ పడుతుంటే సూర్యభగవానుడు ఉదయిస్తూ ఉంటాడు, చాలా ఆహ్లాదంగా, చాలా ప్రశాంతంగా బాగుంటుంది. అలా సూర్యభగవానుని చూస్తూ మీరు కొద్దిగా ఆవాల చేతిలో పట్టుకొని వచ్చి, ఒక రాగి చెంబుతోటి నీళ్లు తీసుకొని వచ్చి సూర్యభగవానునికి ఇలా అర్ఘ్యమిస్తూ ఉంటారు. మీకు తెలియకపోతే, రాకపోతే మీరు ఎక్కడైనా సరే ఇలా వాచ్ చేస్తున్నా, పెద్దవాళ్ళని అడిగినా చెప్తారు. ఇలా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం అని అంటాం. చేతిలో కొంచెం ఆవాలు ఇలా పెట్టుకొని దానిపై నుంచి నీళ్లు పోస్తూ ఇలా అర్ఘ్యం ఇవ్వండి. అలా ఇస్తే గ్రహ బాధలు, గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సూర్యభగవానుని అనుగ్రహం వలన మంచి ఉద్యోగం పొందగలుగుతారు. ఎప్పుడు కూడా మంచి ఉద్యోగం పొందగలుగుతారు. అందుకనే నవగ్రహాలలో మనం ఎక్కువగా మంచి ఉద్యోగం పొందాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అనన్నా, నవగ్రహాల సూర్యభగవానుని అనుగ్రహము అనేటువంటిది అవసరము. గవర్నమెంట్ సర్వీస్ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు మీరు తప్పనిసరిగా సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వటం. సరే, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కనీసం సూర్యభగవానునికి మీరు మినిమం నమస్కారం చేసుకోవటము అని అంటారు. ఆ విధంగా కనుక చేశారు అని అంటే డెఫినెట్గా మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు, బాధలు పడుతున్నటువంటి వాళ్ళకి చక్కని పరిష్కార మార్గం నాన్న. మంచి ఉద్యోగం పొందగలుగుతారు, అర్హత తగిన ఉద్యోగం పొందగలుగుతారు. ఇది యథార్థం. మీరు ఆచరించి చూడండి. సూర్యభగవానుని అనుగ్రహం వలన మంచి ఉద్యోగం పొందగలుగుతారు. అలాగే సూర్యభగవానుడికి మరొకటి కూడా మంచి ఉద్యోగం పొందాలి అని అంటే రెండవది కూడా తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆచరించడానికి ప్రయత్నం చేయండి. విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి వారి గుడిలో 27 రోజులు 27 డేస్ పర్ డే 27 టైమ్స్, రోజు 27 చుట్లు తిరగండి. అలా 27 రోజుల పాటు చేయండి. ఎప్పుడైనా మధ్యలో ఏదైనా సరే, ఇప్పుడు ఆడవాళ్ళకి 4-5 రోజులు ఆటంకాలు వచ్చినాయంటే వదిలేసేయండి. ఆ రిమైనింగ్ రీకంటిన్యూషన్ తర్వాత చేయండి. బట్ 27 డేస్ మస్ట్ చేయాలి. 27 డేస్ పర్ డే 27 టైమ్స్ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో పొద్దున్నే వెళ్ళి చక్కగా ఫ్రెష్ అప్ అయి ప్రదక్షిణాలు చేసి ప్రశాంతంగా ఒక 10 నిమిషాల పాటు కూర్చొని మీరు వచ్చేసేయండి. దాదాపుగా 27 రోజుల్లోపుగానే శుభవార్త వింటారు. మన వంతు ధర్మం మనం చేయాలి, మన వంతు ప్రయత్నం మనం చేయాలి. డెఫినెట్గా వస్తుంది నాన్న. మంచి మీరు ఏంటంటే శుభవార్త వినటము అని అంటారు, మంచి ఉద్యోగం పొందటము అని అంటాం. అలా అర్హత తగిన ఉద్యోగం పొందగలుగుతారు. డెఫినెట్గా వస్తుంది. లేదా కొంతమంది ఆల్రెడీ జాబ్ చేస్తూ ప్రమోషన్ నాకు ఇప్పుడు ప్రమోషన్ రావాలి మేడం సీనియారిటీ ప్రకారం, కానీ ఇంకా రాలేదు, నాకు ప్రమోషన్ రాలేదు, జీతం పెరగలేదు అని కూడా ఆవేదన పడుతూ ఉంటారు ఎక్కువ మంది. లేదా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతేనేమో ఎక్కువ శాలరీ ఇస్తున్నారు, నేను పాతవాడిని,
నేను అలాగే ఉండిపోయాను, నా జీతం మాత్రం తక్కువ ఉంది అని ఆవేదన పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే రిజైన్ చేసి కొత్త ఉద్యోగానికి పోలేరు, ఈ ఉద్యోగం చేస్తూ బాధపడుతూ ఉంటారు. కొత్తగా రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ ఆదాయం ఉంటుంది, పాత వాళ్ళు అలాగే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే నాన్న చక్కగా ఈ పరిహారం చేయండి. 27 రోజులు ప్రతిరోజు కూడా 27 చుట్లు 27 సార్లు వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ప్రదక్షిణాలు చేసిరండి. డెఫినెట్గా భగవదానుగ్రహం వల్ల మీకు స్వామివారి అనుగ్రహం వల్ల మంచి ఉద్యోగం పొందుతారు, అర్హత తగిన ఉద్యోగము అనేది పొందగలుగుతారు. అలాగే ఇంకా ఉద్యోగం లేక ఎన్నో చేశానమ్మా, నేను వెక్స్ అయిపోయాను, నా వల్ల కావట్లేదు, అసలు విరక్తి వస్తుందమ్మా, ఉద్యోగం లేక బాధపడుతున్నాను, నా అంత దౌర్భాగ్యులు లేరు అని చెప్పి ఆవేదన పడేటువంటి వాడు 7 రకాల ధాన్యాలు కలిపి ఒక బౌల్లో పోసి లేదా ఒక కవర్లో పోసి పెట్టుకోండి. 7 రకాల ధాన్యాలు, ఆ 7 రకాలు మిక్స్ చేసి ఆ ధాన్యాలన్నీ పక్షులకు చల్లండి. ఎక్కడైతే పక్షులు విరివిగా ఎక్కువగా ఉంటాయో ఆ ప్రదేశానికి వెళ్ళి పక్షులకు 7 రకాల ధాన్యాలు కూడా చల్లేసేయండి. ఎన్ని రోజులు చల్లాలి, ఎక్కడ చల్లాలి, ఏ వారం చల్లాలి సందేహం వద్దు. ఎప్పుడైనా సరే ఒక్కరోజు చల్లొచ్చినా చాలు, ఏ వారమైనా పర్వాలేదు, ఏ సమయమైనా పర్లేదు. ఒకసారి వెళ్ళి ఇలా పక్షులకు మీరు చల్లిరండి చాలు. 7 రకాల ధాన్యాలు. డెఫినెట్గా అర్హత తగిన ఉద్యోగము అనేది పొందగలుగుతారు నాన్న. ఎందుకు ఇది తెలియచేశానంటే చాలామంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. నా దగ్గరకు వచ్చి కూడా వాపోయారు, బాధపడ్డారు. అమ్మగారు నేను ఉద్యోగం లేక చాలా బాధపడుతున్నాను అని. అలాగే శక్తి కంకణము అని చేతికి వేయించుకున్నారు. వేయించుకున్న తర్వాత మంచి ఉద్యోగం వచ్చిందమ్మా అని కూడా పాజిటివ్ రిజల్ట్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. యథార్థంగా తెలియచేసిన ఏది ఏమైనా అదొక నమ్మకం, విశ్వాసం, నమ్మి వేసుకుంటున్నారు అంతే తప్పించి నేను ఏనాడు ఎవరిని ఫోర్స్ చేయటం, నువ్వు ఇది కంపల్సరీ ధరించు, నువ్వు ఇది మస్ట్ అండ్ షుడ్ వేసుకో, ఎప్పుడు కూడా నేను అలా చెప్పటం నా ధర్మం. ఒక అమ్మగా పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగం పొందాలి, చక్కని సంబంధం కుదరాలి, వైవాహిక జీవితం చాలా బాగుండాలి, చక్కని సంతానం కలగాలి, వివాహం అవ్వటం గొప్ప కాదు, వివాహానంతరం కలిసి కాపురం చేయటం, అన్యోన్య దాంపత్యం, అది మనం కోరుకునేది, పెద్దవాళ్ళు ఆశీర్వదించేది, ఆశీస్సులు అది. సరే అలా మరి వివాహం జరగాలంటే మంచి ఉద్యోగం రావాలి. అక్కడ 30 ఏళ్ళు దాటిపోతున్నాయి కొంతమందికి, ఇంకా ఉద్యోగం రాలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఏమో పెళ్లి చేసుకోమంటున్నారు, ఉద్యోగం రాదు, నేనెట్లా పెళ్లి చేసుకుంటా అంటారు. అది కూడా కరెక్టే కదా, మరి ఉద్యోగం రావాలి కదా. వెనక ఎంత ఆస్తిపాస్తులున్నా ఈ వ్యక్తికి మాత్రం నీ సంపాదన ఎంత అనేది ఇంపార్టెంట్. ఎంత అన్నారా అని కొంతమంది అనుకుంటారు, పెద్ద పెద్ద బంగ్లాలుండి నాకు ఇంటద్దలు వస్తాయి అని, రెంట్స్ వస్తాయి అని. కానీ నీకు అనేది ఒక ఇన్కమ్ సోర్సెస్ కావాలి, ఉండాలి. సో ఇలాంటివి ఏమవుతాయనంటే వాళ్ళకి పిల్లలు కొంతమంది వ్యక్తిగతంగా సఫర్ అవుతుంటారు. నాకనేది ఒక ఉద్యోగం ఉండాలమ్మా, గౌరవంగా ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. అది కరెక్టే. సో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి ఆచరించండి నాన్న. వాళ్ళ జాతకము అనేది పరిశీలన చేసిన తర్వాత ఇప్పుడు ఇదే సమస్యతో అన్నప్పుడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఎన్నో చేశాను ఇంకా రాలేదు అని విసుగుపుట్టిపోయిన వాళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు ఇందులో తెలియజేసేది ఓవరాల్గా తెలియజేస్తా. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా అన్ని విధాలుగా కూడా జాతక పరిశీలన అనేది చేసి జాతక పరంగా వీళ్ళు ఏది ధరిస్తే కలిసి వస్తుంది అనేది అది బొట్టు పెట్టి అవి కట్టడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా ఆ అమ్మవారి అనుగ్రహం వలన అర్హత తగిన ఉద్యోగం పొందగలుగుతారు నాన్న. సరే ఈ రెమెడీస్ అయితే చేయండి నాన్న. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.